What is up, everyone? Welcome back to another video. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొంచెం డైలమా ఇవ్వాలని ఉంది. బాయ్ ఏడిపోతున్నాడుతుండు. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ సాలిప్సిజం. వాట్ ఈజ్ సాలిప్సిజం? సాలిప్సిజం ఒక కాన్సెప్ట్, ఒక థియరీ అనుకోండి, ఫిలాసఫీకి చెందింది. సో వాట్ సాలిప్సిజం స్టేట్స్ ఇస్ దట్ యువర్ బ్రెయిన్, అంటే నీ కాన్షియస్నెస్, ఈజ్ ది ఓన్లీ రియల్ థింగ్ దట్ ఎగ్జిస్ట్స్. సింపుల్గా చెప్పాలనా, ఇప్పుడు ఈ లోకం ఉంది, ఈ లోకంని చూసేది నువ్వు నీ సెన్సెస్ త్రూ, విచ్ ఇస్ యువర్ నోస్, స్మెల్, యువర్ ఐస్, విజన్, యువర్ స్కిన్, టచ్, ఇట్లా నీ సెన్సెస్ త్రూ చూస్తాను ఈ లోకంని. వాట్ ఇఫ్ ఆల్ దీస్ సెన్సెస్ ఆర్ లయింగ్ టు యూ? వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్ అట్ ఆల్? మీరు చేతిలో పట్టుకొని చూసే స్క్రీన్ కానీ, నేను కానీ, లేకపోతే మీరు టీవీలో చూసే స్క్రీన్ కానీ, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్, జస్ట్ లైక్ ద మూవీ మేట్రిక్స్? సో అల్టిమేట్ ఎగ్జిస్టెన్షియల్ ట్రాప్ అనమాట ఇది. మీరు ఒక డ్రీమ్లో ఉన్నారనుకోండి, అంత మంచిగా నడుస్తుంది, నీకు అంత రియలే అనిపిస్తుంది, కానీ సడన్గా మీరు బిల్డింగ్ మీద నుంచి పడ్డ డ్రీమ్ వస్తుంది. అంటే చాలామందికి వస్తుంది ఇట్లా డ్రీమ్, నాకు కూడా వచ్చింది. మీరు బిల్డింగ్ మీద నుంచి పడేటప్పుడు కరెక్ట్ కింద పడే మూమెంట్, మీరు గ్రౌండ్ టచ్ అయ్యే మూమెంట్ టక్న బాడీ పైనకి వెళ్ళి ఇస్తుంది. వాట్ ఇఫ్ అట్ ద పాయింట్ ఆఫ్ అవర్ డెత్ మనం కూడా సేమ్ ఇట్లా లేచి, ఐ మీన్ ఇఫ్ వీ గో ఇన్ టు రియాలిటీ జస్ట్ లైక్ ద మేట్రిక్స్. అంటే ఇదంతా చాలా డ్రీమీ అనిపించచ్చు, బట్ వాట్ ఇఫ్, హూ నోస్ ఇఫ్ ఈవెన్ ఐఎమ్ రియల్? హూ నోస్ ఇఫ్ ఐఎమ్ రియలీ డ్రైవింగ్ దిస్ కార్? వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ అంటే అంత ఒక భ్రమ అయితే? ఇదన్నమాట ఈ కాన్సెప్ట్, ఈ థియరీ, ఈ ఫిలాసఫీ అని చెప్పేది ఇది. సో ఇట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టం, మెల్లమెల్ల ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెర్ ఆర్ మెనీ మోర్ ఫిలాసఫీస్ లైక్ దిస్, మెనీ మోర్ కాన్సెప్ట్స్ లైక్ దిస్, చాలా ఉన్నాయి. అంటే ఇది కొంచెం పాపులర్, సాలిప్సిజం అనేది కొంచెం పాపులర్, అంటే మన వాళ్ళకి తెలిసింది. కోతం చెప్పలేదు కదా, అయితే నాకు వాచ్లో షోక్ బాగా, కానీ నాకు ఒక వాచ్ లేదు, వేసుకునే అన్ని మా అన్నయ్య మా డాడీవి. ఒక వాచ్ ఖరాబ్ అయింది అనమాట, అందులో పని చేసలే, అయిపోయింది, ఏమైందేమో. సో అది ఇక రిపేర్ అవుతుందా, సర్వీస్ అవుతుందా, ఏమవుతుందో తెలియదు. అది జేబీనికే పోతున్నాం. అట్లనే ఒక 2 బుక్కులు, ఒక కప్ కాఫీ మ్యాండేటరీ. ఈరోజు కాఫీ వాళ్ళే, సో కాఫీ తాగాలి. ఈ వాచ్ రిపేర్కి ఇచ్చేసి పోయి తాగుదాం. One eternity later. సో ఇప్పటిదాకైనా స్టోరీ చెప్తా. ఇప్పటిదాకా అయ్యింది ఇది. పోయి వాచ్ సర్వీస్కి ఇచ్చిన, ఓకే డన్. ఒక ఫ్లోర్ ఎక్కి క్రాస్ రోడ్ అని ఉంటుంది, ఒక బుక్ కొందామని పోయినా. సరే ఆడ చూసినా కనిపిస్తలేదు. పోయి ఆడ బిల్డింగ్ దగ్గర, భయ్యా చూడిది ఉందా మీ దగ్గర, కొట్టి చూడాలి వస్తుంది అంటే చూస్తుండు మనోడు. పక్కన ఒక చిన్న బిన్ను ఉంది, ఇట్లా కాటన్ డబ్బా, అట్లా హాట్ వీల్స్ కార్స్ కనిపిస్తున్నాయి. సరేలే ఏదో ఒకటి అని చెప్పి చేయి పెట్టినా. చేయి పెట్టి తీయంగానే ఏమొచ్చింది తెలుసా? లైట్ కనిపిస్తలేదు. That's it. Even it is the exact year. This is one of my favorite cars. 1995. చెప్పు మీరు, ఇదంతా నిజమా? అట్లా బాగుంది.
next day. The next day. నేను చెప్పింది జస్ట్ కాన్సెప్టే. ఇప్పుడు ఎవరు రియల్ కాదు, నా కజిన్స్ రియల్ కాదు, నా ఫ్రెండ్స్ రియల్ కాదు, ఈ లోకమే రియల్ కాదు అని చెప్పేసి అందరూ ఇష్టం వచ్చింది చేయకూరి. బీ రెస్పెక్ట్ఫుల్, బీ మైండ్ఫుల్. అది జస్ట్ కాన్సెప్ట్ అంతే, మీతో ఆడుకోనికే. అండ్ ఇప్పుడు వీడికి వచ్చేసరికి నాకు డైకాస్ట్ కార్స్ మస్తు ఇష్టం అనమాట. సో చిన్నపిల్లని లెక్క కొంటూనే ఉంటాయి. చిన్నపిల్లని లెక్క చిన్నపిల్లగానే నేను. అట్లా కొంటూనే ఉంటా. సుప్రా ఇది కాకుండా నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. వావ్, నైస్. సూపర్ రా బిట్టు. సో మన దగ్గర ఇది కాకుండా సూపరాజ్ ఇంకేమేమి ఉన్నాయంటే this one, this is made by ఇది ఎవరిదా బా? ఇది జానీ లైట్నింగ్. ఎస్, దిస్ ఈస్ మేడ్ బై జానీ లైట్నింగ్. ఇది ఇస్ ఫ్రమ్ హాట్ వీల్స్. This is also from Hot Wheels. And ఇది పెద్దది RMG సిటీ, కొంచెం పెద్ద స్కేల్ అనుకోండి. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ అండ్ స్పెషల్ ఆఫ్ ద మాల్, దిస్ వన్. ఇది ఇంకా పెద్దది, సో అందుకే దాంట్లో పెట్టుకుంది. సో అది మన సుప్రా స్టోరీ. ఉన్నరా స్టోరీ అయితే ఇప్పుడు మీరే చెప్పుర్రి, ఇది భ్రమ నిజమా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇట్లాంటి మైండ్ దొబ్బే కాన్సెప్ట్లు బాగా తీసుకొస్తామని ఉంది. స్టే ట్యూన్డ్, మేక్ ష్యూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్స్.